అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే మనుషుల కంటే జంతువులే మేలు అనిపిస్తూ ఉంటుంది. ఎంత క్రూర మృగమైనా తన పిల్లల పొట్ట నింపుతుంది. కానీ మనిషి రూపంలో ఉన్న మృగాలు మాత్రం పిల్లల ప్రాణాలను పీక్కు తింటున్నారు. పెంచి పెద్ద చేయాల్సిన చేతులతోనే చంపి పూర్తి చేస్తున్నారు. ఏడాది క్రితం లండన్లో 10 ఏళ్ల బాలిక హత్య ఘటనను వింటేనే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. 10 ఏళ్ల బాలిక కొట్టి చంపిన తండ్రి. తల్లిదండ్రుల ప్రాణాలు అంటేనే పిల్లలు. అలాంటి పిల్లల ప్రాణాలే తీస్తున్నారు కొంతమంది కసాయిలు. అభంశుభం తెలియని చిన్నారులను చిదిమేస్తున్నారు. కాలికి ముళ్ళు కుచ్చుకుంటేనే తట్టుకోలేని పసి హృదయాలను ఇనపరాడ్లు, క్రికెట్ బ్యాట్లతో కిరాతకంగా కొట్టి చంపేస్తున్నారు. లండన్లో ఏడాది క్రితం కన్న కూతుర్నే తండ్రి ఎలా చంపాడో వింటుంటే రక్తం మరిగిపోతుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న బాలిక పేరు సారా. అమాయకమైన ఆ చిన్నారిని చూస్తూ ఉంటే ఏ తల్లిదండ్రులైనా మురిసిపోతుంటారు. చిన్నారి నవ్వులతో, చిన్ని అల్లర్లతో ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుందని అందరూ భావిస్తుంటారు. కానీ ఆమె తల్లిదండ్రులకు అవేమీ కనిపించలేదు. చిన్నారి నవ్వు కంటే ఆమె ఏడుపులే వాళ్లకు సంతోషాన్నిచ్చాయి. తల్లి కాని తల్లి పెట్టే బాధలు ఓవైపు, సైకో లాంటి తండ్రి మరోవైపు ఆమె జీవితాన్ని నాశనం చేశారు. వీళ్లకి తోడు మేనమామ రూపంలో ఉన్న మృగం మరొకడు. అందరూ కలిసి ఆ చిన్నారి జీవితాన్ని నలిపేశారు. పాకిస్తాన్కు చెందిన షరీఫ్ బ్రిటన్లో టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య బీనాష్ బటూల్, కుమార్తె సారాతో కలిసి లండన్లో నివాసం ఉంటున్నాడు. వీళ్లతో కలిసి అమ్మాయి మేనమామ ఫైసల్ మాలిక్ కూడా ఉంటున్నాడు. 2023 ఆగస్టు 10 ఆ చిన్నారి జీవితంలోనే హింసాత్మకమైన రోజు. ఆమె కన్న కలలన్నీ ఒక్క క్రికెట్ బ్యాటు దెబ్బతో మాయమయ్యాయి. కన్న తండ్రే కాలయముడిలా మారి ఆమె ప్రాణాలు తీశారు. ఏడాది తర్వాత లండన్లోని ఓల్డ్ బెయిలీ కోర్టులో సారా హత్య కేసు విచారణ జరిగింది. విచారణలో తండ్రి షరీఫ్ కూతుర్ని చంపినట్లు అంగీకరించాడు. అంతేకాదు, తన కూతుర్ని ఎలా హింసించి చంపాడో కూడా కోర్టుకు వివరించాడు. ఆగస్టు 8, 2023న సారాను ప్యాకేజింగ్ టేపుతో కట్టేసి క్రికెట్ బ్యాట్తో తలపై కొట్టానని షరీఫ్ కోర్టులో చెప్పాడు. అయితే సారా మృతదేహం దొరికినప్పుడు ఆమె శరీరంపై గాయాలు, పంటిఘాట్లు, కాలిన గాయాలు ఉన్నాయి. పోస్టుమార్టంలో పక్కటెముక, భుజం, వెన్నెముక సహా 25 ఎముకలు విరిగిపోయినట్లు గుర్తించారు. గత ఏడాది ఆగస్టు 8న సారా హత్య జరిగింది. హత్య తరువాత షరీఫ్, అతని భార్య బటూల్, ఫైజల్ మాలిక్ అందరూ కలిసి పాకిస్తాన్కు పారిపోయారు. కట్ చేస్తే ఆగస్టు 10వ తేదీన పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ నుంచి లండన్ పోలీసులకు ఫోన్ వచ్చింది. తన పేరు షరీఫ్ అని, తన కుమార్తె సారాను కొట్టి చంపానని పోలీసులకు చెప్పాడు. అతను ఇచ్చిన వివరాలతో సౌత్ వెస్ట్ లండన్లోని ఇంటికి వెళ్లారు పోలీసులు. ఇంట్లో మంచంపై 10 ఏళ్ల బాలిక మృతదేహం చూసి షాక్ అయ్యారు. మృతదేహంతో పాటు పక్కనే ఒక లెటర్ను గుర్తించారు. అందులో తన కూతుర్ని కొట్టి చంపానని, త్వరలోనే పోలీసులకు సరెండర్ అవుతానని రాసి ఉంది. తన కూతుర్ని చంపాలని అనుకోలేదని, విచక్షణ కోల్పోయి అలా ప్రవర్తించినట్లు షరీఫ్ రాశాడు. సారా మృతదేహంతో దొరికిన నోట్ ఆధారంగా లండన్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. 2023 సెప్టెంబర్ 13న ముగ్గురు నిందితులు లండన్ తిరిగి రాగానే అరెస్ట్ చేశారు. దీనిపై అప్పటి నుంచి కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే ముందుగా సారాను చంపింది తానేనని వాంగ్మూలం ఇచ్చిన షరీఫ్ ఆ తర్వాత మాట మార్చేశాడు. తన భార్య బటూల్ సారాకు సవతి తల్లి అని, ఆమె హత్య చేసి తనను నేరం ఒప్పుకోమని బెదిరించిందని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత బటూల్ తరపు న్యాయవాది షరీఫ్ను విచారించగా మళ్లీ తానే నేరం చేశానన్నాడు. కోర్టులో ఏడాది పాటు విచారణ అనంతరం 2024 నవంబర్ 13న సారాను ఎలా చంపాడో కోర్టుకు వివరించాడు. బాలికను చంపి పాకిస్తాన్కు పారిపోయిన ఆ తండ్రి తిరిగి పోలీసులకు ఎందుకు ఫోన్ చేశాడు అన్నది మిస్టరీగా మారింది. తండ్రి ఫోన్ చేస్తే గానీ పోలీసులకు హత్య విషయం తెలియదు. మళ్లీ తిరిగి వాళ్లే లండన్కు వచ్చి సరెండర్ అయ్యారు. బాలికను ఈ ముగ్గురు కలిసి హత్య చేశారా, బటూల్ ఒత్తిడితో షరీఫ్ చంపేశాడా అన్నది అనుమానంగా మారింది.